హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో నా శ్రీమంతంకి డెకరేషన్ ఎలా చేసుకున్న బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్లీ నేను కొన్ని డిఐవైస్ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నా. సో వాటితోనే సెటప్ చేసామన్నమాట. సో చాలా బేసిక్ డెకరేషన్ అనమాట. సో ఎవరైనా క్రాఫ్ట్స్ తెలియని వాళ్ళు ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ డెకరేషన్ చేయొచ్చు. సో అందుకని నేను ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఇది శ్రీమంతమే కాకుండా మన ఇంట్లో పూజలు జరుగుతాయి కదా. సో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, ఇలాంటి చిన్న చిన్న లేకపోతే ఇంట్లోనే చేసే చిన్న చిన్న ఫంక్షన్స్కి సో వాటికంతా కూడా ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది చేసుకోవడానికి అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటున్నా. అండ్ మీకు ఎంత హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా రాయండి. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్ని అండి. మేము హైదరాబాద్లో ఉంటాం. సో ఈ ఛానల్ మొత్తం హోమ్ రిలేటెడ్ వీడియోస్, హోమ్ ఇంటీరియర్స్, హోమ్ ఆర్గనైజింగ్, ఇవి కాకుండా కుకింగ్ బ్లాగ్స్, డిఐవై బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో పదండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెటప్కి ఒక స్టాండ్ తీసుకున్నాను. ఇది అమెజాన్లోనే తీసుకున్నానండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆ బ్యాగ్లోనేమో రెండు పక్కలకి కొంచెం స్టాండ్ ఇచ్చారండి. అండ్ ఆ 3 రాడ్స్ మధ్యలోకి వస్తాయి అన్నమాట. సో ఇది మనం 9x9 ఫీట్ వరకు మనం సెటప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మీకు సెటప్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది షార్ట్ చేస్తానండి. షార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మధ్యలో రాడ్ వస్తుంది, 9 ఫీట్ రాడ్. సో దీనికి ఫస్ట్ ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేయాలి. సో ఇలాగా మధ్యలో రాడ్ని నేను ఫుల్గా లెంత్ కట్ సో ఇలాగే అటుపక్క కూడా చేయాలండి. సో ఫైనల్గా ఇలా సెటప్ చేసాము. ఇది ఆ 3 రాడ్లు విడివిడిగా ఇచ్చారు కదా, ఆ 3 రాడ్లు జాయిన్ చేసాము ఇక్కడ ఇలాగా. అండ్ ఇక్కడ సేమ్ దానికి చూపించినట్టే నేను ఇక్కడ మీకు స్క్రూ పెట్టేశాను. ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్కి క్లాత్ ఏమో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. సో ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ కలర్ సెటప్లా ఉంటుంది అని చెప్పి. ఇది బేసిక్లీ నేను సిల్క్ కాటన్ తీసుకున్న మెటీరియల్. దాన్నేమో రన్నింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది మనకి ఇప్పుడు యాక్చువల్లీ 9x9 అనుకున్నాము. అందువల్ల నేను ఒక్కొక్క పీస్ 3x9 తీసుకున్నా. సో 3x9 తీసుకుని దాన్ని విడివిడిగా నేను మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేయించుకున్నానండి. కర్టెన్ క్లాత్ లాగా స్టిచ్ చేయించేసి ఆ రాడ్కి వేయించాను. సో ఇది ఫైనల్గా బ్యాక్ డ్రాప్ క్లాత్ అనమాట. ఇది యాక్చువల్లీ హైట్ తగ్గించాను కదా, హైట్ పెంచితే ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది. సో మొత్తం 9x9 ఫీట్కి కరెక్ట్గా రెడ్, గ్రీన్ అండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్లో క్లాత్ సెట్ అయిపోతుంది. ఇవి మనం తాటి ఆకులు ఉన్నాయి కదా, సో వాటితో చిలుకల్లా చేశారండి. ఇక్కడ నేను ఇవి గుడిమల్కాపూర్లోనే తీసుకున్నాను. నాకు ఒక చిలుక 25 రూపీస్ పడింది. సో ఇది దొరకడం వల్ల కూడా నాకు మంచిగా ట్రెడిషనల్ సెటప్కి బాగా సెట్ అయింది డెకరేషన్కి. సో ఇవి నేను వాడుకున్నాను అనమాట. సో 25 రూపీస్ ఈచ్ 25 రూపీస్ పడింది. మంచిగా అంతా ముక్కులాగా అంతా చేసి కంటిలాగా పెట్టారు. సమ్ స్టోన్ అంతా మంచిగా తయారు చేసేవారు. అండ్ దాంతోపాటు ఇలా నాట్ కూడా మంచిగా ఇచ్చారండి. సో దీన్ని మనం దండలకి లేకపోతే ఎక్కడికైనా మనం కట్టేసుకునేటట్టు. ఇది యాక్చువల్లీ ఒక అమ్మ ఒక బాబుని పట్టుకుని ఉన్నట్టు అనమాట. ఇది థర్మోకోల్ ఫోమ్ షీట్ అంటారు కదా, సో దాంతో చేశారు. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో శ్రీమంతం అని చెప్పి నేను ఇలాంటివి తీసుకున్నా. సో ఇది శ్రీమంతానికి వాడచ్చు, బార్సాలో
అలా అన్నప్రసన వాటికి అంతా ఇది వాడచ్చు అని చెప్పి రీయూస్ కూడా చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. దీనికి మనం కావాలి అనుకుంటే ఫ్లవర్స్ గుచ్చుకోవచ్చు అండి, లేకపోతే ఇలాగే ప్లెయిన్ ఉంచేయచ్చు, లేకపోతే దీనికి ఏమైనా పెయింట్ కానీ కలర్ షీట్ కానీ అలాగ మనం వెరైటీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. నాకైతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ రెడ్ ఉండడం వల్ల వైట్ ఉంటే ఇంకా బాగుంటుందేమో పువ్వులు గుచ్చడం కన్నా అని చెప్పి ఇంతే సేమ్ ఇదే యూస్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని బంతిపూ దండలు, తర్వాత చామంతి పువ్వులతో డెకరేట్ చేసాము. సో బంతి పువ్వులు దండలు సైడ్స్లో అంతా వేసాము అండ్ పైన కూడా వేసామన్నమాట. దానికే ఆ చిలకలు చూపించాను కదా, ఆ చిలకలు కూడా వేలాడి తీసాము. అండ్ మధ్యలో మధ్య గ్రీన్ క్లాత్కి బొమ్మను పెట్టి సైడ్స్లో ఉన్న రెడ్ క్లాత్ ఉంది కదా, ఆ రెడ్ క్లాత్కి మొత్తం చామంతి పువ్వుని మన గుండె సూదితోనే గుచ్చామండి. సో ఇదన్నమాట ఫైనల్ అవుట్లుక్. సో సోఫా కూడా తెప్పించాము బయట నుంచి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎక్కడైతే నేను ఆ బొమ్మ తీసుకున్నానో ఫోమ్ షీట్ది, అక్కడ ఇది కాకుండా లైక్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ బనానా లీఫ్ ఐడల్స్, అలా చాలా వెరైటీస్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా పూజకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఆ పేజ్ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాను, ఇన్ కేస్ మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో వెతుక్కుంటున్నారు అలాంటి పేజ్ డీటెయిల్స్ కోసం అని. సో అది కూడా నేను మీకు లింక్స్లో ఇస్తున్నాను. సో ఇదేమి పెయిడ్ పార్ట్నర్షిప్ ఏం కాదు, నేను పర్సనల్గా నేను వెతుక్కున్న దాంట్లో నాకు ఈ పేజ్లో కొంచెం రీజనబుల్ కాస్ట్ రీజనబుల్ అనిపించింది. ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అందుకు నేను పర్సనల్గా నాకు నచ్చి నేను వీడియోలో షేర్ చేస్తున్నాను అంతే. సో యా, మీకు ఎవరికైనా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అలా ఎవరైనా అనిపిస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.